హాయ్ వివర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. యావత్ భారతదేశం మొత్తం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఎన్నికల నగారా ఈరోజు మోగింది. 543 లోక్సభ స్థానాలకు, అదేవిధంగా అసెంబ్లీ గడువు ముగుస్తున్నటువంటి 4 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ కానీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు కూడా అమల్లో ఉంటుంది. ఇక జాగ్రత్తగా తమ రాజకీయ పార్టీలు తమ వ్యవహారాలను కొనసాగించాల్సి ఉంటుంది. మొత్తం మేము చూస్తే 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులతో కానీ, అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించి కానీ, విద్యాశాఖకు సంబంధించి కానీ అన్ని శాఖ అధికారులతో ఒక నివేదిక తెప్పించుకున్న తర్వాతే ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఎన్నికల అధికారి సునీల్ అరోరా మీడియా సమావేశంలో తెలియజేశారు. మొత్తానికైతే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా శాంతి భద్రతల దృష్ట్యా అన్నిటికీ కూడా మొత్తానికి శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఎన్నికలకు సిద్ధమైనట్లు ఆయన చెప్పారు. సో మొత్తానికి చూస్తే 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా 8.4 కోట్ల కొత్త ఓటర్లు చేరిక జరిగిందని చెప్పి ఆయన చెప్పారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల ఖర్చుకు సంబంధించి తమ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు సంబంధించి నిఘా ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా ఆ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేయడానికి, పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్లు కానివ్వండి, అదేవిధంగా ఎస్పీలతో ఒక సదస్సులైతే ఏర్పాటు చేసి మిగతా అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి సంబంధిత అధికారులతో చర్చలు జరిపినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఎక్కడ కూడా ఆ ఎన్నికల నిఘాకు సంబంధించి కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తర్వాత బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయని చెప్పి కొన్ని అనుమానాలు వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా, అంటే ఒక సూక్ష్మ స్థాయిలో అనమాట, ఎక్కడ కూడా ఇబ్బందులు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మరి మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ని సెన్సిటివ్ స్టేట్గా తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే గత వారం రోజుల నుంచి డేటా చోరీకి సంబంధించి కానీ, ఓట్ల గల్లంతుకు సంబంధించి కానీ వ్యవహారాలు నడుస్తున్న నేపథ్యంలో మరి ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పోలీస్ బలగాలు కానీ, అదేవిధంగా కొంత ప్రత్యేక దృష్టి దీని మీద పెట్టి ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు ప్రయత్నం చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూస్తే మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో, అంటే మొదటి విడతలోని ఏప్రిల్ 11నే ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో లోక్సభ, ఆంధ్రప్రదేశ్లో లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరిగే అవకాశం ఉంది మొదటి దశలోనే. సో మార్చి 18న నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. మార్చి 25 వరకు తెలంగాణలో చివరి గడువు ఉంటుంది. మార్చి 26న ఆంధ్రప్రదేశ్లో నామినేషనల్ స్పీకర్ అన్న చివరి తేదీ ఉంటుంది. మొత్తానికి ఒక్కసారి ఎన్నికల నామినేషన్లకు సంబంధించి షెడ్యూల్ ఎలా ఉందనేటువంటిది ఒక్కసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఏప్రిల్ 11న మొదటి దశ ఎలక్షన్స్ ఉంటాయి, ఏప్రిల్ 18న రెండవ దశ ఉంటుంది, ఏప్రిల్ 29న మూడో దశ ఉంటుంది, మే 6న 5వ దశ ఉంటుంది, మే 12న 6వ దశ ఉంటుంది, మే 19న 7వ దశ ఉంటుంది, మే 23న ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఆ రోజు మే 23 ఉంటుంది. అంటే ఫలితాలు ఆ రోజు దేశవ్యాప్తంగా కానీ, అదేవిధంగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కానీ మొత్తం మీద ఆ రోజు వెలువడే అవకాశం ఉంది. ఇది మొత్తానికి ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఎన్నికల నగారా అయితే మోగింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అన్ని దేశవ్యాప్తంగా చూసుకున్నా, లేక మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రాజకీయ వేడి ఒకసారి రగులుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తమ రాజకీయ అభ్యర్థులను, తమ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తూ మరి ప్రచారంలో కొంత నిమగ్నమైనటువంటి పరిస్థితి. కొన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి ఇక తక్షణమే అభ్యర్థులను ప్రకటించడం, తర్వాత వాళ్ళ ప్రచార జోరు పెంచే ప్రక్రియ అయితే మొదలవుతుంది. మరి ఎన్నికల నోటిఫికేషన్తో మాత్రం రాజకీయ వేడి పెరిగిందనే చెప్పుకోవచ్చు. మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి? మరి తక్షణమే కోడ్ అమలుకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇప్పుడు ఇంకా ఎలాంటి కొత్త హామీలు కానీ, అదేవిధంగా కొత్తగా స్కీమ్లు ఎట్లాంటివి ఇవ్వడం కానీ, తర్వాత మనీ ట్రాన్సాక్షన్ కానీ ఇలాంటివి కూడా ఏం చేయడానికి ఆస్కారం లేదు. మరి ఎట్లా ఉండబోతుంది? అధికారులు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇక మొత్తాన్ని చూస్తే ఓటర్లు తమ ఓటు హక్కు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా తమ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఏమైనా ఎన్నికల నియమావళికి ఏమైనా విరుద్ధంగా జరుగుతున్నటువంటి సమస్యలను కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లాలంటే 1950కు తప్పకుండా ఫిర్యాదు చేసే తక్షణమే పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. తమ ఓటును కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు దాఖలు చేసేటువంటి అఫిడవిట్లో ఖచ్చితంగా పాన్ నెంబర్ ఉండాలని చెప్తున్నారు. పాన్ నెంబర్ లేకపోతే ఆ నామినేషన్ తిరస్కరిస్తామని కూడా చెప్పారు. సో మొత్తానికి ఈవీఎంలు ఏవైతే ఉన్నాయి వాటిపైన కూడా అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయని కూడా చెప్పారు. మరి ఇవి ఎన్నికలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి. మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి చూద్దాం రేపు ఎలక్షన్ల వేడి ఎలా ఉండబోతుంది. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా ఉంది. మరి ఎన్నికలు సజావుగా సాగాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.